అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని ఎక్కడో ఒక దగ్గరికి ఒక ఓషన్ వరల్డ్ లేకపోతే ఈ అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్లాల్సిందే, తప్పదు, పిచ్చెక్కిచ్చేస్తారు లేకపోతే. సో అందుకనే మాకు ఈరోజు ఈ ఫన్ వరల్డ్కి వెళ్దామని చెప్పి ఒక ఐడియా వచ్చింది. సో పిల్లల్ని తీసుకొని ఫన్ వరల్డ్కి వచ్చాము. సో ఇంకా డీటెయిల్స్ ఏంటి, ఎంట్రన్స్ టికెట్ ఎంత, ఎట్లా లోపల ఏమేమి రైడ్స్ ఉన్నాయి, ఏమేమి వాటర్ గేమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తా ఒకసారి. సో ఇది నిజంగా వర్తేనా, మనం పెట్టే అమౌంట్కి, ఖర్చు పెట్టేదానికి ఇది వర్తేనా లేదా అనేసి మీకు చూద్దాం. చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. యూ విల్ రియలీ లైక్ ఇట్ బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ పార్క్. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాను మీకు ప్రైజెస్ చూపిద్దామని చెప్పి. మీరు గమనిస్తే వీక్ డేస్లో వీకెండ్స్లో డిఫరెన్స్ ఉంది ప్రైజు. వీక్ డేస్లో వచ్చి 1199 రూపాయలు అడల్ట్స్కి, వీకెండ్స్లో వచ్చి 1499. సో ఎందుకో కొద్దిగా ఎక్కువ పెట్టాడు వీకెండ్స్లో. చిల్డ్రన్కి అయితే సేమ్ 999 రూపీసే 2 టైమ్స్లోను. సో అలాగా వీళ్ళు ఈ ప్రైజెస్ని ప్లాన్ చేశారు. సో ఇలా ఒక హ్యాండ్ బ్యాండ్ లాగా, రిస్ట్ బ్యాండ్ లాగా ఒకటి కట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని చూపించిన వెంటనే అలో చేస్తారు. ఫస్ట్ మేము ఈ అక్వేరియం ప్యారడైజ్ కవర్ చేద్దాం అనుకున్నాము. తర్వాత వాటర్ వరల్డ్, ఫన్ రైడ్స్కి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ దీన్ని కవర్ చేద్దామని చెప్పి లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాము. సో చాలా బాగా దీన్ని లోపల ఈ డెకరేషన్ కానీ ఈ ఇంటీరియర్ వర్క్ బాగా చేయించారనమాట. రకరకాలైనటువంటి ఫోటోజెనిక్ స్పాట్స్ పెట్టారు ఇక్కడ. ఫోటో లవర్స్, తీసుకునే ఇష్టం ఉండే వాళ్ళకి మాత్రం ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఎంట్రన్స్లో ఇలాగా ఆ రిస్ట్ బ్యాండ్ చెక్ చేస్తారు. దాని మీద ఏదో ఒక చిన్న నోట్ చేసి లోపలికి పంపిస్తారనమాట. సో మర్మైడ్ థీమ్తో ఇక్కడ మనం చాలా ఇంటీరియర్ డెకరేషన్స్ చూసుకోవచ్చు. చిన్న చిన్న వాటర్ ఫాల్స్, పిల్లలకి బాగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. రకరకాల ఫిష్ ఇక్కడ వీళ్ళు పెట్టారు డిస్ప్లేలో. సో ఇది లాంగెస్ట్ టన్నల్ అక్వేరియంగా మనం చెప్పుకోవచ్చు ఇండియాలో. చాలా బాగా ప్లాన్ చేశారు దీన్ని. సో నేను ఇలా వీడియో తీశాను మీకు చూపిద్దామని చెప్పి. అది ఎలాగా, దాని స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఉంటుందని. లోపల ట్రాన్స్పరెంట్ మొత్తం. సో మనం లోపల ఉండే ఫిష్ ప్లస్ అక్కడ ఉండేటువంటి ఆ బొమ్మలు అవన్నీ చూసుకోవచ్చు. ఫిష్ రకరకాలు ఉన్నాయన్నమాట, డిఫరెంట్ కలర్స్, సైజెస్, షేప్స్ ఇట్లా. సో మెరైన్ లైఫ్ గురించి ఐడియా ఉండే వాళ్ళకైతే ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో రకరకాల మనం లోపల మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా పెట్టారు వీళ్ళు. మనం చూసేటప్పుడు మనకి మ్యాగ్నిఫై చేసి అంటే దగ్గరగా కనపడతాయి ఈ ఫిష్ అంతా కూడా, అలా పెట్టారు దీన్ని. ఇంకా దీంతోపాటు మనకి చూడవలసింది ఏంటంటే ఇక్కడ ఒక అట్రాక్షన్, ఈ ఫిష్ తెలుసు కదా మీకు. సో అది గమనించాము. ఓవరాల్గా ఇక్కడ అదే మర్మైడ్ షో కూడా ఉందని చెప్పారు ఇక్కడ. మేము వెళ్ళిన టైంకి ఇంకా స్టార్ట్ కాలేదు, టైం పడుతుందని చెప్తే మేము డైరెక్ట్గా వాటర్ పార్క్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మీరు చూస్తున్నారు కదా. సో ఫస్ట్ రైడ్ ఇది ట్రై చేశారు. చాలా బాగుండిందంట ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళలేదు ఆ టైంలో. చూడండి. సో ఇంకా ఇక్కడ వాటర్ పార్క్లో చూసుకుంటే మనకి మామూలుగా ఏవైతే రైడ్స్, స్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. వాటర్ క్లారిటీ అంటే ప్యూర్ అంటే క్లీన్గా ఉన్నాయా అని అడిగితే మాత్రం యావరేజ్గానే ఉన్నాయి వాటర్. కొన్ని దగ్గరలో బాగా గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్. బట్ ఓవరాల్ మెయింటెనెన్స్ అంతా కూడా పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఇది 1995లో పెట్టారు, 25 years అయింది దీన్ని పెట్టి. అలాగే 25 acresలో ఉంది ఈ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. సో మెయింటెనెన్స్ వరకు బాగానే ఉంది. ఈ రెయిన్ డ్యాన్స్ దగ్గర సాంగ్స్ బాగున్నాయి అన్నీ, కానీ సాంగ్ సెలెక్షనే కొద్దిగా రిపీటెడ్ సాంగ్స్, బాగా బోర్ కొట్టిన సాంగ్సే పెడతా ఉన్నారు. బట్ ఆల్ లాంగ్వేజెస్లో పెడుతున్నారు, అదొకటి మంచి విషయం అనమాట.
ఈ రోలర్ కోస్టర్ అయితే అన్నిటికంటే బాగా కష్టంగా ఉంటుందన్నమాట. ఇది ఇంజరీస్ కూడా అవుతాయి కొన్నిసార్లు, జాగ్రత్తగా ఉండండి. ఏమైంది ఏమైంది ఏమైంది? ఇంకొక మేజర్ అట్రాక్షన్ వచ్చి స్వింగ్. మనం చాలా హైట్కి తీసుకెళ్తారు. అక్కడి నుంచి చూస్తే మొత్తం మన ఫన్ వరల్డ్ మొత్తం కనపడుతుంది. ప్లస్ కంప్లీట్ వ్యూ చూడొచ్చు పైనుంచి మీరు. నాకు చాలా నచ్చింది ఈ రైడ్ మాత్రం. ఇంకా జైంట్ వీల్ తెలిసిందే, నార్మల్ జైంట్ వీలే, పెద్దదిగానే ఉంది. బట్ ఓకే, నాట్ టూ స్కేరీ.